హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా కపుల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినానండి. ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మానిటైజేషన్ అయ్యే వరకు కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు కదా. అందరూ నేను ఒక్కదాన్ని, నేను కూడా అట్లనే ఫీల్ అయినా. మన ఛానల్ అనేది చాలా తొందరగానే మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకుంది. చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు. నాకు చాలా తొందరగానే మానిటైజేషన్ అయ్యింది. సో మానిటైజేషన్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అర్థం కాకపోతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క స్టెప్ని కూడా అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి కూడా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి అంటే ఫస్ట్ క్రైటీరియాస్ అయితే ఏమేమి కావాలి అనేది అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ కావాలి అంటే మనకి ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చి తర్వాత 3000 వాచ్ అవర్స్ అయినా లేదంటే 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటాయి కదా, వాటికైతే 3 మిలియన్ వ్యూస్, లాంగ్ వీడియోస్కి అయితే 3000 వాచ్ అవర్స్ అట్లా కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ మనకి యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనకి అది ఇప్పుడు నార్మల్గా చాలామందికి డౌట్ ఉంటుంది. 3000 వాచ్ అవర్స్ అంటున్నారు, 3 మిలియన్ వ్యూస్ అంటున్నారు కదా, దీంట్లో ఏదో ఒకటా లేదంటే రెండా అనే డౌట్ ఉండొచ్చు. మీరు లాంగ్ వీడియోస్ కంటిన్యూగా పెడితే 3000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయ్యి 500 సబ్స్క్రైబర్స్ అనేది ఉంటే ఛానల్ మానిటైజేషన్కి ఎనేబుల్ అవుతుంది. మనకి యాడ్సెన్స్ బటన్ అప్లై చేసుకోవడానికి అయితే ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూగా షార్ట్సే పెడుతున్నారు, షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ ఉంటే ఛానల్ మానిటైజేషన్ అప్లై బటన్కి అయితే మనకి ఎనేబుల్ అయినట్టు. సో ఇక్కడ అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ అయితే 3000 వాచ్ అవర్స్. నెక్స్ట్ వచ్చేసి అయితే 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ విత్ షార్ట్స్, ఓన్లీ షార్ట్స్కి ఎనేబుల్ అయితే ఒకవేళ మీరు 3 మిలియన్ వ్యూస్కి రీచ్ అయ్యి మీరు 500 సబ్స్క్రైబర్స్ వచ్చిరంటే మీరు యాడ్సెన్స్కి అప్లై చేసుకునే బటన్ మీరు ఎనేబుల్ అయినట్టే. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ అయితే ఆ 2 క్రైటీరియాస్ మీరు ఎనేబుల్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మనకి యూట్యూబ్ స్టూడియో అనే దాన్ని అయితే మనకి డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తుంది. అక్కడ మనం డౌన్లోడ్ చేసుకుని అది ఫోన్లో పెట్టుకున్నాము అంటే మనకి ఎవ్రీడే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్స్ అనేవి కూడా మనకు అందులో తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీకు ఈ 2 క్రైటీరియాస్ మీరు రీచ్ అయ్యారా లేదా కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు రీచ్ అవ్వలేదు అంటే మీరు అంతవరకు కూడా వెయిట్ చేయాల్సింది. సంవత్సరమైనా వెయిట్ చేయాలి, 2 ఇయర్స్ అయినా అలా వెయిట్ చేస్తూ ఉండాలి. మెయిన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మీరు కంటెంట్ అనేది మంచి క్లియర్గా ఉండాలండి. ఏ చిన్న పొరపాటు చేసినా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. నాకైతే మానిటైజేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. 1 డేలోనే మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో నేను చేసిన ప్రాసెస్ ఎట్లా చేసిన ఏంది అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. నాకైతే 500 సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువనే ఉన్నారు. మానిటైజేషన్ అప్లై అయ్యే వరకు 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ షార్ట్ వ్యూ అనేది నాకు 3 మిలియన్ వ్యూస్ అనేది నా షార్ట్ వ్యూ అనేది అయితే వెళ్ళిన తర్వాత నాకు ఒక 2 డేస్కి నాకు అప్లై బటన్ అనేది ఎంబడే ఎనేబుల్ కాలేదు. 2 డేస్ తర్వాత ఎనేబుల్ అయ్యింది. నేను చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేద్దామనేసి అయితే అప్లై చేసిన. మనకి యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎర్న్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు మీ క్రైటీరియాస్ అనేవి తెలుసుకోవచ్చు. దాంట్లోనే మనకు యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకునే బటన్స్ అనేవి కూడా ఎనేబుల్ అవుతూ ఉంటాయి. మనకు క్రైటీరియాస్ అనేవి రీచ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్రైటీరియాలో వచ్చేసి మనకి మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్ అనేవి ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మనం బటన్ అప్లై చేసుకున్న తర్వాత. సో బటన్ ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ అయితే బటన్ గురించి తెలుసుకుందాము. నాకైతే 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ అనేది రీచ్ అయిన తర్వాత 2 డేస్కి నాకు అప్లై బటన్ అయితే వచ్చింది. అప్లై బటన్ వచ్చిన తర్వాత నేను ఎట్లా ప్రాసెస్ చేసిన అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. నేనైతే పిక్స్ అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి అయితే చూసేయండి అవి కూడా. ఫస్ట్ మనకి అప్లై బటన్ రాగానే మనము అప్లై బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకు రివ్యూ బేస్ అండ్ టర్మ్స్ అని ఉంటుంది. రివ్యూ బేస్ అండ్ టర్మ్స్లో ఏముంటుంది అంటే మనకి యూట్యూబ్ గురించి గైడ్లైన్స్ అవన్నీ
రిస్ట్రిక్షన్స్ మనం చేయాల్సిన మనం ఎట్లాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది అంతా కూడా మనకి యూట్యూబ్ అనేది ఆ నోట్ రూపంలో మనకి బేస్ అండ్ టర్మ్స్లో ఇస్తుంది. అక్కడ మనకి ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనము యాక్సెప్టెన్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లోనే మనకి అదైతే ప్రాసెస్ అనేది కూడా డన్ అయిపోతుందండి. ఫస్ట్ నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది స్టెప్ 1 పక్కకి, ఆ తర్వాత దాంట్లో డన్ అని గ్రీన్ కలర్ సింబల్ అయితే వస్తుంది. నేను పిక్ ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను స్క్రీన్ మీద, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అట్లా వచ్చిందా లేదా అనేది. అయితే మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అంతా ఏమి ఉండదండి. మనకు మెయిన్ వచ్చేసి స్టెప్ 2 అందులోనే మనం యాడ్సెన్స్కి అకౌంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్టెప్ చేసేటప్పుడు మీరైతే ఆధార్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా ఐడి ప్రూఫ్ని మీరైతే పక్కకు పెట్టుకొని అయితే ఉండాలి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఐడిలో ఎట్లాంటి ప్రూఫ్స్ ఏ రకంగా ఉందో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సేమ్ యాస్టీస్గా అలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరైతే ఆధార్ కార్డ్ని పక్కకు పెట్టుకునే ఉండండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. ఇక్కడ సెకండ్ స్టెప్లో స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక బాక్స్ ఎనేబుల్ అయ్యి దాంట్లో 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఎస్ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, యాడ్సెన్స్ అకౌంట్, లేదంటే నీకు అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది, లేదంటే ఐ డోంట్ నో అని మీకు ఉంటే ఉన్నదని, లేదంటే లేదని, లేకపోతే నాకు తెలియదని ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని పెట్టేవాళ్ళు ఎవరు అంటే మీకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండి ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ యూట్యూబ్ నుండి యాడ్సెన్స్ అకౌంట్ వచ్చి ఉంటే మీరు ఎస్ అని పెట్టాలి. ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ నాలాగా మీరు కూడా ఫస్ట్ టైం ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ టైం మీరు యాడ్సెన్స్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు నో ఐ డోంట్ హ్యావ్ ఏ అని పెట్టాలి. నో అని సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేశారు అంటే మీకైతే మీరు యూట్యూబ్కి లింక్ చేసిన మెయిల్ ఐడి అనేది పాప్ అవుతుంది. మీరు మీ యూట్యూబ్కి ఏ మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసిరో అదే అకౌంట్ని అదే మెయిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు మీ ఛానల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని కింద మీరు ఏ రీజియన్ ఏ కంట్రీ అనేది అయితే అడుగుతుంది. అప్పుడు మీరు ఇండియన్ అమెరికాలో ఉండి మీరు అక్కడ బ్లాగ్స్ చేస్తున్నారు అనుకుంటే కూడా మీరు అక్కడ ఉండి మీ సిటిజన్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఇండియాలో ఉంటున్నాము అనుకుంటే ఇండియా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద మనకి ఒక చెక్ బాక్స్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు కంట్రీ ఇచ్చినాం కదా, ఇండియా అనే కంట్రీ నేమ్ ఇచ్చిన తర్వాత అందులో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ తర్వాత మనం ఒక చిన్న చెక్ బాక్స్ ఇస్తారు, దాన్ని ఎనేబుల్ చేసుకొని సెటప్ మనము క్లిక్ చేసాము అంటే నెక్స్ట్ పేజీలో మనకి సెటప్ అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఏం ఇన్ఫర్మేషన్ అంటే మనకి మన ఆధార్ ఇంతకుముందు చెప్పినా కదా, మీ దగ్గర ఉన్న ఆధార్ ప్రూఫ్ ఏదైనా గౌట్ రిలేటెడ్ ఆధార్ ప్రూఫ్ ఏది ఉన్నా కానీ దాని మీద ఓల్డ్ అడ్రస్ ఏది ఉంటే అది ఐడి ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ నేమ్ అయితే మీరు ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు అకౌంట్ టైప్ అని అడుగుతుంది, అందులో మీరు ఇండివిజువల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు నేము డీటెయిల్స్ అడ్రస్ పిన్ కోడ్ హౌస్ నెంబర్ అవన్నీ కూడా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మనకు 2-3 వీక్స్లో మీకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది అయితే చెప్తుంది. కానీ నాకైతే నా ప్రాసెస్లో వచ్చేసి నాకు ఒక 10 to 15 మినిట్స్లోనే ఈ సెకండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి గెట్ రివ్యూడ్ అండి. గెట్ రివ్యూడ్లో ఏముంటుందంటే యూట్యూబ్ మన ఛానల్ అంతా కూడా చెక్ చేసి ఏమైనా కాపీరైట్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, మనకి యూట్యూబ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది కదా, ఆ టర్మ్స్కి అగ్నెస్ట్గా మన ఛానల్ ఏమైనా పెట్టిందా యూట్యూబ్లో వీడియోస్, ఏ ఒక్క మిస్టేక్ జరిగినా ఇక్కడ థర్డ్ స్టెప్లో అనేది ఛానల్ అనేది ఆగిపోతుంది. సో బీ కేర్ఫుల్గా ఉండాలండి. ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు పెట్టినామా అనకుండా క్లియర్గా ఒక పద్ధతిలో మనం మెయింటైన్ చేస్తూ వెళ్తే మన ఛానల్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్లో ఇన్ ప్రోగ్రెస్ అనేది సెకండ్ స్టెప్ అయిపోయిన వెంటనే థర్డ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళి నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈరోజు ఈవినింగ్ చేస్తే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు యూ వెల్కమ్ కంగ్రాచులేషన్స్ అని మెయిల్ అయితే నాకైతే రిసీవ్ కావడం జరిగిందండి. సో ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్గా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ముందు నుండి
ఇప్పటి వరకు అయితే ఛానల్ని అయితే వీడియోని అయితే కంటిన్యూగా చూడండి, ఈజీగా అర్థమైతే. నేను కావాలంటే మీకు రిఫరెన్స్ కోసం పిక్స్ అనేవి ఇక్కడ మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. సేమ్ హ్యాష్ట్యాగ్గా మీకు కూడా అదే అలానే వస్తే మీరు కూడా సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ మనకైతే థర్డ్ దాంట్లో మాత్రం థర్డ్ అనేది మెయిన్ అండి. మన టాప్ కంటెంట్ ఏది ఉంటే అది ఛానల్ అనేది మన ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు అక్కడనే రీడ్ చేయడం జరుగుతుంది. టాప్ వీడియోని రీడ్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోస్ అయితేనేమో టాప్ వీడియో ఏది ఉంటే దాన్ని రివ్యూ చేస్తుంది. షార్ట్స్ అయితేనేమో టాప్ షార్ట్ ఏది ఉంటే అది దాన్ని రివ్యూ చేస్తుంది. ఒకవేళ టాప్ షార్ట్లో ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే మీ ఛానల్ అనేది అక్కడనే గ్రో అనేది ఆగిపోతుంది, మళ్ళీ ఇంకొక ఛానల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా ఛానల్ అనేది మీరు ఛానల్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, అంతేకాకుండా చెక్ చేస్తూ ఉండాలి. మనకి కంగ్రాచులేషన్స్ అనే మెయిల్లో వెల్కమ్ టు యూట్యూబ్ ప్రోగ్రామ్ పార్ట్నర్ అనేది అయితే వస్తుందండి. అది వచ్చిన తర్వాత మన ఫేస్లో ఒక మంచి స్మైల్ అనేది వస్తుంది, మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. సో నేనైతే చాలా బ్లెస్డ్ అనుకోవాలి. చాలా తొందరగా నాకైతే మానిటైజేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు కానీ మనకు మానిటైజేషన్ అయిపోయింది, కానీ ఇక్కడ ఒక చిన్న ఇంకొకటి కూడా ఉందండి. ఏంటంటే ఇది అయిపోగానే అందరికీ పిన్ వస్తుంది, గూగుల్ పిన్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి 10 మిలియన్ వ్యూస్, స్టార్ట్ వ్యూస్ అన్నా, లేదంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఆర్ఎల్స్, లేదంటే 1000 సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ షార్ట్ వ్యూస్, ఇవంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు మన వీడియోస్లో యాడ్స్ అనేవి ప్లే అయ్యి అప్పుడు మనకి మానిటైజేషన్ కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన ఇంటికి గూగుల్ పిన్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. ఆ పిన్ అనేది సెండ్ చేసినప్పుడు మనకు మెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటా, మనది ఇంతవరకే ఇంకా మానిటైజేషన్ అయ్యింది, ఇంకా ఫుల్ కాలేదు. సో ఎవరైనా తొందరపడి నాకు ఇంకా రాలేదని ఆగపడకండి, వస్తుంది. కాకపోతే ఫుల్ మానిటైజేషన్ అనేది కావాలి. సో వీడియో నచ్చితే మాత్రం అసలు మిస్ చేయాలి, కొంచెం కూడా మిస్టేక్ చేయకుండా అయితే మీరైతే ఛానల్ని అయితే కేర్ఫుల్గా రీడ్ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఇప్పుడే ఛానల్ది కనుక స్టార్ట్ చేసి ఉంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్. వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. లవ్ యూ గైస్.